భద్రాచలం బస్టాండ్ ప్రాంగణం శ్రీ కనకదుర్గ ఆటో స్టాండ్ వద్ద 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం అధ్యక్షుడు ఎస్కే అజీం. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. అదేవిధంగా భద్రాచలం డివిజన్ పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఆర్టీసీ ఇన్గేట్ దగ్గర ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ ఆటో యూనియన్ వాళ్ళు నన్ను ఆహ్వానించడం చాలా సంతోషకరం. రోటరీ క్లబ్ అధ్యక్షులుగా నేను ఫస్ట్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాను. మరి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి బజార్లో జరుగుతున్నాయి. దాని సందర్భంగా వీళ్ళు కూడా ఎప్పటి నుంచో చేస్తున్నారు. నేను కూడా 2-3 సార్లు రావడం జరిగింది. చాలా సంతోషం. యూనియన్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనకు తెలుసు, స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈరోజు ఎన్నో దేశాల్లో తిరిగి మన డాక్టర్ అంబేద్కర్ గారు ఒక మంచి రాజ్యాంగం రచించి మనకి రాయడం జరిగింది. కానీ ఈ 80 సంవత్సరాల నుంచి పాలించే ప్రజలు మాత్రం దాదాపుగా ఆయన ఏంటంటే ఒక 10-15 సంవత్సరాల్లో మన భారతదేశం ఒక పురోగతికి చెందుద్ది, ఆ తర్వాత మీరు మార్పులు చేసుకోమని చెప్పడం జరిగింది. కానీ 80 సంవత్సరాలైనా కూడా మనకి అసలు స్వతంత్రం వచ్చినట్టు ఏం అనిపించలేదు. ఎందుకు మనం జనవరి 26, ఆగస్టు 15 చేసుకోవడం తప్ప మనకి ఎరిగింది ఏమీ లేదు. ఏంటంటే ఉన్నోళ్ళు ఉన్నోళ్ళుగా ఉంటున్నారు, లేనోళ్ళు లేనోళ్ళుగానే ఉంటున్నారు. మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి దాని పరిస్థితి. అంటే మన ఈ భారతదేశం కోసం బ్రిటిష్ వాళ్ళు మరి 100ల మంది స్వతంత్ర సమరయోధులు అమరులయ్యారు. వారి కోసం అన్నా మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 15 జరుపుకునే పరిస్థితి. కానీ వాళ్ళు త్యాగాలు అది వృద్ధా అయినట్టు అనుకుంటున్నాం. ఎంతోమంది అమరవీరులు మనకు తెలుసు. మన తెలుగు వాళ్ళు కొమరం భీం గారండి, అల్లూరి సీతారామరాజు గారు కానివ్వండి, చిన్న వయసులో స్వతంత్ర భారతదేశం కోసం గాంధీ గారితో చేతులు కలిపి ఎంతోమంది అమరులయ్యారు. వాళ్ళకి ఘన నివాళులు అర్పించుకుంటూ మరొక్కసారి ప్రజలందరికీ కూడా మరి 80వ స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.